మీరు రోజు 6 గుడ్లు 30 రోజుల పాటు తింటే ఏమవుతుందో మీరెప్పుడైనా గమనించారా? అయితే చూద్దాం పదండి. గుడ్ల వల్ల కలిగే ప్రయోజనాల గురించి మనమందరము ఎంతోగానో తెలుసుకున్నాము. కానీ మీరెప్పుడైనా ఒక నెల పాటు ప్రతిరోజు 6 గుడ్లు తింటే ఏమవుతుందో, ఇది మీ ఆరోగ్యాన్ని పెంచుతుందా? లేదా ఊహించని దుష్ట భావాలకు దారితీస్తుందా? చూద్దాం. నంబర్ 1, ఇందులో క్యాలరీస్ మరియు మైక్రోన్యూట్రియంట్స్. ప్రతి గుడ్డు దాదాపు 70 క్యాలరీలు కలిగి ఉంటుంది. కాబట్టి 6 గుడ్లు ప్రతిరోజు దాదాపు 420 క్యాలరీల వరకు జోడించబడతాయి. ప్రోటీన్ 36 గ్రాములు ఉంటుంది. కొవ్వు మరియు కనిష్ట పిండి పదార్థాలు ఉంటాయి. విటమిన్స్ అండ్ మినరల్స్. విటమిన్ B12, సెలీనియం, రిబోస్లావిన్ మరియు కోలిన్ యొక్క అధిక స్థాయిలను మెదడు ఆరోగ్యానికి మరియు జీవక్రియకు ముఖ్యమైనది. ప్రోటీన్ పవర్. 36 గ్రాముల ప్రోటీన్తో 6 గుడ్లు తినడం వల్ల సగటున వయోజన వ్యక్తికి అవసరమైన రోజువారీ ప్రోటీన్ తీసుకోవడంతో సగం అందిస్తుంది. ఇది కండరాల మరమ్మత్తును మరియు పెరుగుదలకు సహాయపడుతుంది. అంటే మజిల్ గెయిన్కు ఉపయోగపడుతుందని అర్థం. రెండవది, పొటెన్షియల్ హెల్త్ బెనిఫిట్స్ ఆఫ్ ఈటింగ్ 6 eggs డైలీ. అంటే మజిల్ గ్రోత్ అండ్ రికవరీ. అధిక నాణ్యత ప్రోటీన్ కండరాల సంశ్లేషణకు ఎలా తోడ్పడుతుందో, అదేవిధంగా ఎలా పనిచేస్తుందో చురుకైన జీవన శైలికి కలిగి ఉన్నవారికి ఉపయోగకరంగా ఉంటుంది. మెరుగైన మెదడుకు పనితీరు. గుడ్లలో ఉండే కోలిన్ జ్ఞాపక శక్తికి మరియు మెదడు ఆరోగ్యానికి ఎంతో కీలకం. రోజు 6 గుడ్లు తీసుకోవడం వల్ల అభిజ్ఞ పనితీరు మరియు మానసిక స్పష్టత మెరుగుపడుతుంది. శక్తి స్థాయిల మరియు జీవక్రియ. గుడ్లలో అవసరమైన కొవ్వులు మరియు పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరించగలవు. మధ్యాహ్న శక్తి తగ్గుదలను తగ్గిస్తాయి. మెరుగైన చర్మం మరియు కంటి ఆరోగ్యం. గుడ్లు వచ్చోసోనలో లుటిన్ మరియు జియాత్కసిన్ కంటి ఆరోగ్యానికి తోడ్పడతాయి. అంటే గుడ్లలో ఉన్న యాక్ వల్ల ఐసైట్ అనేది ఎంతో తగ్గుతుంది. అయితే విటమిన్ B మరియు యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి మేలు చేస్తాయి. సాధ్యమైన ప్రతికూలతలను మరియు అపోహలు. కొలెస్ట్రాల్ హెచ్చరికలు తొలగించబడినవి. కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచే గుడ్ల అపోహను తొలగిస్తూ ఆహార కొలెస్ట్రాల్ చాలామందికి రక్త కొలెస్ట్రాల్ను ఎలా పెంచదు అని వివరించబడింది. చురుకైన జీవనశైలి లేదా ఆహార ప్రణాళికలో సమతుల్యం లేకపోతే 420 అదనపు క్యాలరీలు మరియు బరువు పెరుగుటకు దారితీస్తుందని పేర్కొనింది. కొంతమంది వ్యక్తులు ఈ గుడ్లు పరిమాణంలో ఉబ్బరం లేదా అసౌకర్యాన్ని అనుభవించవచ్చు, ప్రత్యేకించి వారికి సున్నితత్వం ఉంటే. ఫిట్నెస్ ఔత్సాహికులు. సమాజమైన ప్రోటీన్ మూల్యాన్ని కోరుకునే వారికి ఇది చాలా మంచిది అని తెలియజేయబడింది. బిజీగా ఉన్న నిపుణులు ప్యాక్ చేసిన షెడ్యూళ్ల కోసం త్వరిత అనుకూలమైన పోషణ ఎవరు నిర్వహించాలి? గుడ్లు అలెర్జీలు లేదా సంక్లిష్ట ఆహార పరిమితులను ఉన్న వ్యక్తులు దీనిని ప్రయత్నించే ముందు వైద్యుడిని సంప్రదించాలి. 30 రోజుల తర్వాత మీరు ఏ అనుభూతి చెందగలరో వివరించండి. కండరాల పెరుగుదల, బహుమూష, ఎక్కువ శక్తి, ఆకలితో మార్పులు మరియు ఏదైనా జీవక్రియ అనుకూలతలు. గుడ్డు పోషకాలు ఎక్కువగా ఉన్నప్పటికీ సమతుల్యత మరియు వైవిధ్యం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోండి. 30 రోజుల పాటు రోజు 6 గుడ్లు తినడం వల్ల ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. కానీ
సమతుల్యత కీలకం. ఇది అందరికీ కాదు, కానీ ఇది ఒక ఆసక్తికరమైన ప్రయోగం కావచ్చు. వీక్షకులకు సురక్షితంగా ప్రయత్నించండి మరియు ఆ ఫలితాలను ట్రాక్ చేసుకొని మీ బాడీ వెయిట్ని గమనించాలని హెచ్చరిక. వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. వీడియో నచ్చినట్టయితే, అదేవిధంగా ఏదన్నా తడబాటులో చెప్పినట్టయితే క్షమించి లైక్ చేసి షేర్ చేసి నన్ను మోటివేట్ చేయడానికి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరని మనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.